ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. అయితే బొమ్మరిల్లు సినిమా టైంలో మీ డెసిషన్ ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే ఆ రోజుల్లో ఆ స్క్రిప్ట్ వినగానే మీరు భాస్కర్తో చెప్పారంట కదా ఇది సిల్వర్ జూబ్లీ అని. అంటే అంత స్ట్రాంగ్ అంత గట్టి ఎట్లా ఉంటుందంటే మీకు దట్ ఈస్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే కెరియర్ మీరు అప్పుడు మొదలు పెట్టారు, 2 సినిమాలు అయినాయి, ఫోర్త్ ఫిల్మ్. ఫోర్త్ ఫిలిం. అంటే అదేనండి, కొన్ని సోల్ ఆఫ్ ద ఫిలిమ్స్ మనం కనెక్ట్ అవుతే తెలుస్తుంది అనేది నా ఫీలింగ్. సో మాకు అదే పని కదా. సో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, సో రాజుగారిని ఎలా ఇంటర్వ్యూ చేయాలంటే మీకు ఒకటి ఉంటుంది కదా, చిరంజీవి గారిని చేయాలంటే ఒకటి ఉంటుంది కదా. మాది అంతే, ఒక కథ అనుకుంటున్నప్పుడు ఏంటి దీంట్లో ఈ సినిమా ఎందుకు ఆడాలి, సో ఇది ఎందుకు నచ్చొచ్చు, సో దీంట్లో ఏం చేస్తే సూపర్ హిట్ అవుద్ది అనేది మాకు అదే ప్రాసెస్. బట్ పోను తర్వాత అదే డైరెక్టర్స్తో మీరు మళ్ళీ సినిమాలు చేసినప్పుడు చాలా అవి ఆడలేదు. అంతేందుకు వాసు గారి సినిమా మీరు ఆయనతో దిల్ నుంచి మీరు ట్రావెల్ అయ్యారు. వాసు గారి సినిమాలు ఏవి ఆడలేదు మీ బ్యానర్లో. అలాగే హరిశంకర్ గారిది ఇప్పుడు దువ్వాడ జగన్నాథం ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు అ బిగ్ హిట్. బట్ అంత ప్రీవియస్ ఫిలిం ఆడలేదు, రామయ్య వస్తావయ్య. మరి మీరు ఏ గట్ ఫీలింగ్ ఉంటుంది మీకు అదే డైరెక్టర్తో మళ్ళీ సినిమా తీయాలని? ఆ డైరెక్టర్ ఆల్రెడీ మీకు ఒక ఫ్లాప్ ఇచ్చారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఒక డైరెక్టర్ వల్లనే ఫ్లాప్ అవ్వదు. సో అందరము సెలెక్ట్ చేసుకుంటున్నాం సినిమాని, ఓన్లీ ఒక డైరెక్టర్దే తప్పు కాదు. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు నా దగ్గరకు ఒక డైరెక్టర్, ఇప్పుడు హరీష్ శంకర్ రామయ్య వస్తావయ్య చేయాలనుకున్నప్పుడు తన గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఉంది, ఎన్టీఆర్ ఓకే అన్నాడు, ఏ ప్రొడ్యూసర్తోనే చేయొచ్చుగా. ఎన్టీఆర్ హరీష్ శంకర్ ఆ సినిమాకి నేను కావాలని నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. వాళ్ళిద్దరు కూర్చొని నాకు ఫోన్ చేశారు, ఒకసారి రా అంటే నేను వెళ్తే ఇద్దరు కూర్చున్నారు, నెక్స్ట్ మా సినిమా ప్రొడ్యూసర్ నువ్వు అన్నారు. సో నన్ను ఎందుకు కోరుకున్నారు, రాజన్న అయితే మనం ముగ్గురం కలిస్తే బాగుంటుంది ట్రావెల్. అలా ట్రావెల్ మొదలై ఏదో కథ అనుకుని ఏదో కథకి వెళ్ళి తప్పు చేశాం. అంటే డైరెక్టర్ హరీష్ శంకర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ కథ ఎంచుకున్న నాకు అంతే ఉంది, ఆ సినిమాలో యాక్ట్ చేసిన నా హీరోకి అంతే ఉంది. సో మేము అందరం అనుకుంటేనే ఆ సినిమా తయారైంది, లేకుంటే రెడీ కాదు. సో ఒక సినిమాకు ముగ్గురు వెరీ ఇంపార్టెంట్. సో అలా అనుకున్నప్పుడు సో రామయ్య వస్తావని నేను హరీష్ శంకర్కి రుద్దేసి నేను వదిలేలేను, ఆ తప్పులో నా రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేసాము, సక్సెస్ కొట్టాము, మళ్ళీ ఇప్పుడు దువ్వాడి జగన్నాథ్ చేస్తాం. వెరీ అంటే ఇటువంటివన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది అంటే మీకు కథ సెకండరీ, ముందు మనుషులు ప్రైమరీ లాగా అనిపిస్తుంది. అంటే మనుషులతో మీరు ట్రావెల్ అవుతారు, ఆ వ్యక్తుల్లో మీకు ఏదో పాయింట్ నచ్చుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ నచ్చచ్చు, వాళ్ళ క్యారెక్టర్ నచ్చచ్చు, ఐ డోంట్ నో. లేకపోతే ఇన్నేళ్ళు ఓకే, మీరు మన దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్లో మీతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరినీ పిలిచారు, దానికి కారణం ఏంటండి? ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకుండా. అంటే మీకు ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ని కూడా మీరు అందరూ. అదేనండి, నేను ఇప్పుడు 25 సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్తో నాకు సంబంధమే లేదు. మేము పని చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం, పని చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ సక్సెస్ ఆ ఫెయిల్యూరో ఇంపార్టెంట్ కాదనేది నా ఉద్దేశం. సో వీఆర్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, అందరం మనుషులం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరి టాలెంట్తో వాళ్ళకు వస్తుంది. సో ఆ సక్సెస్లో నాకు షేర్ ఇస్తారు, ఆ ఫెయిల్యూర్లో కూడా నేను షేర్ తీసుకుంటాను, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సక్సెస్లో వాళ్ళు ఇస్తే నేను ఫెయిల్యూర్లో నేనే తీసుకుంటాను. అయితే ఒక సందర్భంలో మీరు రాముడు కృష్ణుడు అన్న పేరు నాకు అచ్చి రాలేదన్నారు. అది అంటే మేబీ రామయ్య వస్తా, రామరామ కృష్ణ కృష్ణ, కృష్ణాష్టమి 3 సినిమాలు ఆడలే. సో మేబీ మా వెంకటేశ్వర స్వామికి నేను అనుకున్నాడో ఏమో అని కోఇన్సిడెంట్ అది. సో ఇట్స్ నాట్ ఏ స్టాంప్ కాదు అది, ఇట్స్ ఎ కోఇన్సిడెంట్గా వచ్చే టాపిక్. అయితేనండి శేఖర్ కమ్ముల గారిది హ్యాపీ డేస్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ టైంలో శేఖర్ గారు కొంచెం భయపడ్డారు, ఈ సినిమా ఏంటి, నేనైతే బాగా తీశాను కానీ అది థియేటర్స్లోకి వెళ్తుందా, రిలీజ్ అవుతుందా, అది హిట్ అవుతుందా, జనాలు చూస్తారా, కైండ్ ఆఫ్ ఒక ఇన్హిబిషన్ ఉండింది ఆయన మనసులో. మీకు ఆయన ఆ సినిమాతో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఇనిషియల్గా చూడ? యాక్చువల్ అది మా ఎడిటర్ అప్పుడు నా అన్ని సినిమాలకు మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటర్ ఫోన్ చేసి సరే ఇట్లా శేఖర్ కమ్ముల గారు అంటే యాక్చువల్ ఆనంద్ సినిమా నాకు చూపించాలని చాలా ట్రై చేశారు, కానీ అప్పుడు ఆర్య అయ్యాక నేను భద్రా బొమ్మరిల్లు స్క్రిప్ట్ వర్క్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను, అలా మిస్ అయ్యాము ఆ సినిమా. సో ఇట్లా శేఖర్ కమ్ముల గారు సినిమా తీశారండి, అందరు కొత్త వాళ్ళతో సినిమా రెడీ అయింది, మీరు చూడండి.
ఆన్ ఫైన్ డే వస్తానండి అని అన్నపూర్ణ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నేను శిరీష్ గారు లక్ష్మణ్ గారు ముగ్గురం వెళ్ళి సరే చూద్దాము. ఫస్ట్ హాఫ్ చూసాం, భలే ఉన్నాయి మూమెంట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నాం. సెకండ్ హాఫ్ చూసాము, ఇంకా ముగ్గురం మేము మాట్లాడుకోలేదు, స్ప్లిట్ అయిపోయి వెంకటేష్ గారు నేను ఫోన్ చేస్తానండి అని వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు శిరీష్ గారు లక్ష్మణ్ గారి దాని గురించి నేను చెప్తానని చెప్పి వాళ్ళ ఫీలింగ్ తీసుకున్నాను. అందరం ఒకటే పాయింట్ మీద ఉన్నాం. సో అదే ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారు చెప్తే దాన్ని ఏమో సార్ మీరు రండి ఒకసారి శేఖర్ గారితో కూర్చొని అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయి కూర్చొని నాకు అనిపించినాయని చెప్పి మీరు అవన్నీ ఓకే అనుకుంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తానండి. సో వాళ్ళు సో నేను వచ్చి అందరు కొత్తలతో టేక్ ఓవర్ చేసిన దే ఆర్ ఆల్సో ఇస్ ఏ కేమ్ పాజిటివ్. అలా డీల్ చేసాం. డీల్ చేసి అక్కడి నుంచి రికార్డింగ్ ఏంటి, ఆ ట్రిమ్మింగ్ ఏంటి, ప్రమోషన్ ఏంటి అవన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సో శేఖర్ గారిని ఒక సందర్భంలో నాతో మాట్లాడినప్పుడు ఆయన ఈ పాయింట్ రేజ్ చేసి దిల్ రాజు గారు లేకపోయింటే ఆ రోజు హ్యాపీ డేస్ అన్నది బయటకు వచ్చేది కాదు, అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఇంత సక్సెస్ బయటికి వచ్చేదండి. బయటికి వచ్చేది కాదనేది కరెక్ట్ కాదు. డిఫరెంట్ నేను కాకుండా ఇంకో ద్వారా రిలీజ్ అయ్యేది. ఎందుకంటే తన ప్రీవియస్ ఈ స్థాయిలో ఈ స్థాయిలో అయ్యేది కాదు. అంటే నేను ఎంత ప్లాన్ చేశానంటే సినిమా రిలీజ్ హైదరాబాద్లో ఓన్లీ 6 థియేటర్స్లో రిలీజ్ చేసాం. సెకండ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, థర్డ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, ఒక స్ట్రాటజీగా తీసుకెళ్ళాం. ప్రమోషన్ కూడా అలాగే చేసాం. మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది మీకు శేఖర్ గారితో సినిమా తీయడానికి. మధ్యలో కూడా చాలాసార్లు అనుకున్నారంట కదా? అంటే యాక్చువల్ సినిమా చేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ మట్టుకు స్ట్రాంగ్ అనుకున్నాం. శేఖర్ గారి దగ్గర ఈ పాయింట్ ఉందని నాకు తెలిసినప్పుడు ముందు నేను వింటానని స్టోరీ వినగానే నాకు ఆయన శేఖర్ స్టోరీ కంటే ఎక్కువ మూమెంట్స్, క్యారెక్టరేషన్స్ బాగా రాస్తారు. బాగా రాశారు. ఫస్ట్ బన్నీకి కూడా వినిపించాను. ఆయనకేమో ఈ సినిమాని స్టార్తో చేయాలనుండే. బన్నీ వినేసి కూడా ఇలా ఉంది అనుకున్నాం. నాకు తెలియకుండానే మహేష్ బాబు గారు కూడా విన్నారు, రామ్ చరణ్ విన్నాడు. అందరికీ కథలో ఏదో బాగుంది కానీ స్టార్ట్ చేసే సినిమా కాదు. అది శేఖర్ గారికి ఏంటంటే స్టార్తో చేయాలని ఉండే. తర్వాత మెల్లిగా నేను కూర్చోబెట్టుకున్నప్పుడు ఎవరెవరు బాగుంటారంటే మీరు స్టార్తో వద్దండి, మీ స్టైల్ వాకింగ్కి మీరు తీసుకున్న కథకి ఇది స్టార్ చేస్తే నేను ఇందాక చెప్పాను కదా కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు. సో స్టార్ అనగానే సినిమా ఒకలాగా ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి థియేటర్కి వస్తారు అండ్ ఎకానమిక్స్ వర్కౌట్ అవ్వవు అని ఇలా వరుణ్ సాయి పల్లవిని మాట్లాడి స్టార్ట్ చేశారు. ఒక విషయం తెలుసుకోవాలండి నాకు ఈ సందర్భంగా. బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. 22 crores. 2250 ఓకే, టు బి ప్రిసైజ్, ఫైన్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఈ రెండు ఎందుకు తీసుకోలేదు? ఆ టైంలో అందరూ పోటీ పడ్డారు ఆ సినిమాలు కొనడానికి, మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఏంటి కారణం ఏంటి? కారణాలు అంటే ఏముండవు అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఒకరోజు ఒకటి తింటాం, ఇంకో రోజు ఇంకోటి తినాలనిపిస్తుంది. సో నాకు సినిమా కూడా అంతే. అంటే డబ్బు పెట్టి చేసే వ్యాపారం ఇది. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలకి నా నష్టం వచ్చిందనుకో 90% ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అంటే ఆ సినిమా కమిటీ వరకు మట్టుకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని అందరూ మాట్లాడేవాళ్ళే. ఆయన ఆ మాటల్ని ఎవరు నిలబెట్టుకోరు. నెక్స్ట్ మళ్ళీ 1 year తర్వాత 1.5 years తర్వాత 2 years పట్టచ్చు వాళ్ళు మళ్ళీ లైన్ అప్ అయ్యే సినిమా. 2 years వరకు చాలా మారిపోతుంది. సో మళ్ళీ ఆ రోజు ఆ సినిమాకి ఏ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కే వెళ్తుంది. సో ఇక నష్టపోయినాడు అక్కడ అలాగే ఉంటాడు. సో నేను కొన్నేమో రిలేషన్స్తో ట్రావెల్ అవుతాను. సో రిలేషన్స్ కోసము ఇక డబ్బు పోతుందని తెలిసి కూడా చెప్తాను, నాకు ఇది అనిపిస్తుంది, ఈ సినిమాలో నాకు డబ్బు పోవచ్చు కానీ ఐఎమ్ డూయింగ్ ఫర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రిలేషన్ చెప్తారు. అట్లా ఏ సినిమాలు చేశారు? నేను అంటే పేర్లు చెప్పాను, చెప్తాను. ఓకే, నాతో అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకు తప్పకుండా చెప్తాను. కొన్ని సినిమాలు ఉంటాయి కాంపిటేటివ్ వాళ్ళు కూడా వచ్చి కొనాలని ట్రై చేస్తారు. ఆ ప్రొడ్యూసర్కి నాకున్న రిలేషన్కి ఆ ప్రొడ్యూసర్కి నాకే ఇవ్వాలని ఉంటుంది కానీ వాళ్ళకి పెద్ద ఆఫర్లు వస్తుంటాయి. తగ్గించుకొని ఇవ్వాలంటే మళ్ళీ మనసు ఒప్పదు. సో అలాంటి స్ట్రగుల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో నేను
మీకు ఏ ఆఫర్ వచ్చిందో అది తీసుకొని నాకు ఇచ్చేయండి. అలా నాకు చిన్నబాబు గారితో ఆ సినిమాకి వచ్చింది. బాబు బంగారం, ప్రేమం, 3 సినిమాలు జరుగుతున్నాయి మరి. సో బాబు బంగారము, ప్రేమము వాళ్ళ కోసం నేను చేయాల్సిందే చేస్తున్నాను. ఆకేమో వస్తుందంటే ఒక స్టేజ్లో వద్దనుకున్నాను, మళ్ళీ నేనే వెళ్ళి వద్దులండి, సో 3 సినిమాలు కాంబినేషన్లో చేసేద్దామని చేసేసాం. సో ఆ రిలేషన్, సో ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నచ్చినట్టు నడవడం అనేది మాకు కత్తి మీద సాము. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని రోల్స్ పోషిస్తూ వెళ్ళాలి. కానీ మరి ఆ సినిమా తాలూకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నొచ్చుకోలేదా? వాళ్ళకి దృష్టి మీ మీద ఉంటుంది కదా, దిల్ రాజు గారు తీసుకుంటే దాని లెవెలే పెరుగుతుంది. సేమ్ టైం అంటే తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. అరే మన సినిమాకు వేరేల ద్వారా ఇంత డబ్బు వచ్చింది కదా, దిల్ రాజు అయితే ఇంత ఇవ్వడు కదా అనేది కూడా ఉంటుంది. సో అల్టిమేట్ ఏది రైట్ అవుతుంది అక్కడ? మనీ. దిల్ రాజు గారి కంటే 2 కోట్లు ఎక్కువ వస్తుందంటే 2 కోట్లు ఇంపార్టెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్ అవుతుంది, కానీ దిల్ రాజు గారు సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు కూడా బాగానే చేస్తారు వ్యాపారం, వాళ్ళు కూడా బాగానే సెట్ చేస్తారు. బట్ కొన్ని లాంగ్ రన్లో అర్థమవుతాయి, ఆ నిమిషంలో అర్థం కావు. లాంగ్ రన్లో మా వాల్యూ తెలుస్తుంది.